తిరుగుము త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములను తానే మాన్పును. సర్వ రోగములను మన్నించు సర్వ పాపములను తానే మాన్పును. సర్వ రోగములను కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచు. కృప కనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచు. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారం తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కనుగజేసెను, అంగహీనులను లేపి నడువజేసెను. అందులకు దృష్టి కనుగజేసెను, అంగహీనులను లేపి నడువజేసెను. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించెను, నీ రోగములన్నిటి తొలగించెను. పాపపు భారము భరించెను, నీ రోగములన్నిటి తొలగించెను. సహించెను కొరడా దెబ్బల బాధను, జయించెను అన్ని శోధనలను. దెబ్బల బాధను
జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. కలువరి సిలువలో ప్రేలాడి తన రక్తపు చిందెలు దారనుగా, కలువరి సిలువలో ప్రేలాడి తన రక్తము చిందెలు దారలుగా, చేతులలో తన కాళ్ళలో శీలలు ముళ్ళ కిరీటం ధరించెను. చేతులలో తన కాళ్ళలో శీలలు ముళ్ళ కిరీటం ధరించెను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారం తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. హల్లెలూయా. ఇంకొక చిన్న పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. భూనభములు మారిన మారని కరుణామయ, భూనభములు మారిన మారని కరుణామయ, తరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప, తరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. కోటి నదులు చాలవు నీ ప్రేమ జ్వాల నార్పను, కోటి నదులు చాలవు నీ ప్రేమ జ్వాల నార్పను. ఊహలకును అందదయ్య నీదు ప్రేమ మాధురి, ఊహలకును అందదై నీదు ప్రేమ మాధురి. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. లెక్క కందవయ్యన ఘోరమైన నేరముల్, లెక్క కందవయ్యన ఘోరమైన నేరముల్, కొలత కందదయ్య నీవు సంగిన క్షమాపణ, కొలత కందదయ్య నీవు సంగిన క్షమాపణ. నమ్మదగిన దేవా నిత్యుడౌ యెహోవా, నమ్మదగిన దేవా. శిల సమానమైన నా విలువలేని బ్రతుకును, శిల సమానమైన నా విలువలేని బ్రతుకును, రమ్యముగను మలచిన పరమ శిల్పకారుడా,
రమ్యముగను మలచిన పరమ శిల్పకారుడా, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఆరాధన క్రమంలో మనం ముందుకు సాగుదాం. ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము కనుక అది ఆఫ్ చేయండి నన్ను. ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము కనుక ప్రభువు బలలో మనము చేయి వేయడానికి ముందుగా మనల్ని మనము పరీక్షించుకోవడానికి ఒక మాటను దేవుని పరిశుద్ధ లేఖన భాగములను చదువుకొని క్లుప్తముగా మనము ధ్యానించుకొని ముందున్న గంభీరమైన సంస్కారంలోనికి మనము వెళదాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, మా పోషకుడా, మా సంరక్షకుడా, నీకు వందనాలు. నీ మహాకృప చేత నా తండ్రి నాయన ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో ఈ సన్నిధానంలో సంఘముగా సమావేశమై నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రభువా, చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వట్టివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ కృపల చేత నీ దాసుని అలంకరించి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడి మహిమనందుమని బల్లకై మమ్మల్ని సిద్ధపరచుమని బ్రతిమిలాడుచుంటున్నాం మా పరమ తండ్రి. నాయన కరుణగల మా తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు. ప్రభువా, మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు స్తోత్రములు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికి ప్రసాదించుమని వాళ్ళకై మమ్మల్ని సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే ఇర్మియాతో దేవుడు చెబుతా ఉన్నాడు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. దేవుని మాట వినుడి అని నీవు దేవుని ద్వార బంధకము దగ్గరనే నిలబడి దేవుని ఆలయములోనికి, దేవుని మందిర ఆవరణములోనికి ప్రవేశించే వారితో నీవు ఈ మాటలు పలుకుము. మీరు దేవుని మాట వినుడి అని చెబుతా ఉన్నాడు. దేవుని మాట ఎందుకు వినుడి అని చెబుతున్నాడు అంటే, దేవుని మాట వినడము యూదా వారికి, ఇశ్రాయేలు ప్రజలకు ఇష్టము లేదు ప్రియులారా. ఆ మాట పట్ల, దేవుని మాటల పట్ల, దేవుని యొక్క మరి ఉపదేశము పట్ల సంతోషము లేదు అని అంతకు ముందే చెబుతాడు. 6వ అధ్యాయము దయచేసి 10వ వచనములో చూసినట్లయితే, విందురని నేను ఎవరితో మాట్లాడదని, ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చేదం, వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. నువ్వు దేవుని మందిర ఆవరణ ద్వారము దగ్గర నువ్వు నిలబడి ఈ మాటలు ప్రకటింపుము ఇర్మియా అని దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని మాట వినుడి అని. దేవుని మాట ఎందుకు వినుడి అని చెబుతున్నాడు అంటే, దేవుని మాట వినకపోవడము మరి ఆనాటి భక్తులకు ఉన్నటువంటి లక్షణము ప్రియుల, యూదా వారికి ఉన్నటువంటి లక్షణము, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి లక్షణము. దేవుని మాట వినుడి. దేవుని మాట వినాలి అంటే ఆ మాటల పట్ల మనకు అపారమైన నమ్మకము, సంతోషము మనకు కలిగి ఉండాలి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు అన్నాడు. అంటే దేవుని వాక్యము పట్ల వీరికి సంతోషము లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గద్దింపే వస్తున్నది, ఏదో ఒకటి దిద్దుకోమని చెబుతున్నారు. కానీ మరి ఆదరణకరమైన, ఆశీర్వాదకరమైన మాటలు పలకడం లేదు అని మరి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినడము విషయంలో సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తూ ఉన్నారట. మీరు దయచేసి 7వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, ఈ స్థలము యెహోవాకు ఆలయము, ఈ స్థలము యెహోవాకు ఆలయము, ఈ స్థలము యెహోవాకు ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుడి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడును తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి. చూడండి ప్రియులారా, దేవుని ఆలయము అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఆలయమును గురించి మీరు సంభాషణ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఆలయమును మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఆలయం గురించి మోసకరముగా మాట్లాడుతున్నారు. మీ మాటలు, మీ మార్గములు సరిగ్గా లేవు, మీ క్రియలు సరిగ్గా లేవు. యథార్థముగా మీరు మీ మార్గములను చక్కపరుచుకోవడం మానేసేసి మరి యెహోవా మార్గములను గురించి, యెహోవా మందిరమును గురించి, ఆలయమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి చూడండి ప్రియులారా, అదే అధ్యాయము దయచేసి 17వ వచనములో చూసినట్లయితే, యూదా పట్టణంలోను యెరూషలేములో వీధులలోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచున్నావు కదా, నాకు కోపము పుట్టించినట్లు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజపెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించినంతగా వారిని దాని చేయుచున్నారా, తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. నాకు కోపం పుట్టించడము కాదు, వారికే అవమానము కలిగజేసే విధంగా అందరూ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ ప్రవర్తన సరి అయినది కాదు, ఇది దిద్దుకోవాలి అని చెబుతున్నాడు పిల్లరా. ఇది దిద్దుకోవాలి. దయచేసి 23లో చూడండి, 22 చూడండి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏమనగా నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందరికి సాగక వెనుదిగుచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయమును
అనుసరించి నడుచుచు హృదయ కాఠిన్యం అనుసరించుచు వచ్చినారట, నడుచుచూ ఉన్నారట. మీరు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చి ఈ దినము మొదలుకు నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందెల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నా మాట వినకై ఉన్నారు, చెవి యొక్కకున్నారు. తమ మెడను వంచక తమ మనసును కఠినపరుచుకొనిచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. చూడండి పిల్ల, ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని సమక్షములో, దేవుని మాట చొప్పున వారు ఎటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడు, వారు ఎలా నడుచుకుంటున్నారు. కాబట్టి మీరు నేను మీ దేవుడనై ఉండునట్లుగా మీరు ఏం చేయాలి? నా మాటలు అంగీకరించిన, 23లో చెబుతున్నాడు కదా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై మీరు నాకు జనులై ఉందురు. ప్రభునందు ప్రియులరా, మీరు నాకు జనులుగా ఉండాలి, నేను మీకు దేవుడుగా ఉండాలంటే మీరు నా మాటలను అంగీకరించిన ఎడల అంటున్నాడు. దేవుని మాటలు వినకపోవడము ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు మరి దేవుని మాటలు వినకపోవడము అనేది ఒక భయంకరమైన వ్యాధిగా మరి దేవుని సమాజమును ఆవరించి ఉన్నది. పిల్ల, దేవుని మాటలు వినాలని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని మాటలను వినకపోవడము మరి దేవుని ప్రజలకే ఉన్నటువంటి ఒక వ్యాధి లాంటిది పిల్లరా, ప్రభునందు పిల్లరా. అందుకే దేవుడు చెబుతా ఉన్నాడు, నేను విందురని ఎవరిని గురించి సాక్ష్యం చెబుతాను? తమ మనసులను సిద్ధపరుచుకున్నారు వినడానికి. ప్రభునందు పిల్ల, ఎవరైతే దేవుని మాటలు వింటారో వారి మార్గములు సరి చేసుకుంటారు. అందుకే చెబుతున్నాడు మూల వాక్యములో, దయచేసి 3వ వచనము చూడండి. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. హల్లెలూయా. ఏం దిద్దుకోవాలట? ఎక్కడ నివసించినట్లుగా? ఈ స్థలమందు. హల్లెలూయా. నేను ఈ స్థలమందు మిమ్మును నివసింపజేయునట్లు. ఏ స్థలమందు అంటే దేవుని ఆవరణము, దేవుని ఆలయములో, దేవుని మందిరములో నివసింపజేయునట్లుగా మీ మార్గములను మీరు దిద్దుకోవాలి, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అంటున్నాడు. ఎవరైతే దిద్దుబాటు చేసుకుంటారో, ఎవరైతే దిద్దుకుంటారో వారు పిల్లరా దేవుని ప్రజలుగా ఎంచబడతారు. ఇశ్రాయేలు ప్రజలు మరి రక్తమును ఆశ్రయించి దేవుని సన్నిధానానికి వచ్చారు. రక్తమును ఆశ్రయించి ఐగుప్తు నుండి కనానులోనికి ప్రయాణమైనారు. కనాను ప్రయాణము ప్రారంభించారు. మనమందరము యేసుక్రీస్తు అనే పస్కా బలిని ఆశ్రయించాం. మనకొక మరి బలిపీఠం ఉన్నదని మాట్లాడతాడు. ఆ బలిపీఠమును ఆశ్రయించాము మనము. దయచేసి హెబ్రీ పత్రికలోనికి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకొక బలిపీఠం ఉన్నది అంటాడు. దయచేసి 13వ అధ్యాయము 10వ వచనము, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకును గుడారములో సేవ చేయ వారికి అధికారము లేదు అంటున్నా. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకునిగా చేత తేబడును. ఆ జంతు కళేబరములను శిబిరము వెలుపట దయింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించి శిబిరములు వెలుపలికి నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత మనము కొనబడ్డాము. మనము యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడిన వారము పిల్లరా. ఆనాడు గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి మరి ఐగుప్తు నుండి విడిపింపబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. మనము యేసు రక్తమును ఆశ్రయించాము పిల్లరా. కాబట్టి యేసు రక్తమును ఆశ్రయించిన మనమందరము ఎలా బ్రతకాలి అంటే, దయచేసి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతాడు. మొదటి కొరింథీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్లయితే, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దందయు పులియ చేయునని మీరు ఎరుగరా? మూరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని
తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో మనము పండుగ ఆచరింతము. మన జీవితము ఎలాగుండాలంటే పులియని ఉండాలి పిల్లరా. పులియని రొట్టెలను మనము ఆశ్రయించాలన్నాడు. పులియని రొట్టెలతో మనము పండుగ ఆచరింతమన్నాడు. క్రీస్తు అను పస్కా మన పస్కా పశువు వధింపబడెను. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడ్డాడు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు ఐగుప్తును విడిచి. క్రీస్తు అను పస్కా పశువు యొక్క రక్తమును మనము ఆశ్రయించాము గనుక, పస్కా పశువు అంటే గొర్రెపిల్ల వంటి పస్కా పశువు, గొర్రెపిల్ల యొక్క రక్తమును ఆశ్రయించి. అంటే గొర్రెపిల్ల అంటే మరి ఎవరికి ఆ నామధేయం ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభు అని గురించి యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు అంటే ఆయన తన్ను తానే మన కొరకు మన అపరాధముల నిమిత్తము సిలువలో బలి అయినాడు. మన పస్కా పశువు అన్నాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు. ఎందుకు ఈ బలిపీఠము అంటే మనము ఆశ్రయించడానికి. ఈ బలిపీఠము దగ్గర ఏమున్నది అంటే దేవుని ఆవరణములో మీకు వెళ్ళిన తర్వాత ఆ ఆవరణములో మొట్టమొదటిగా మనకు కనబడేది బలిపీఠము. అక్కడ మనం ఏం చేస్తాము? రక్తమును ఆశ్రయిస్తాం ప్రియులారా. తర్వాత ఇతడి గంగాళం. ఆవరణములో బలిపీఠం ఉన్నది కాబట్టి ఆవరణము దగ్గరనే నీవు నిలబడి ఈ ప్రకటన చేయమని ఇర్మియాతో దేవుడు చెబుతా ఉన్నాడు. ఎందుకు అంటే మీరు లోపలికి ప్రవేశించడానికి మరి అర్హులుగా లేరు, కానీ ప్రవేశిస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ మార్గములను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. మీరు మాట వినాలని చెబుతూ ఉన్నాడు. మాట ఎందుకు వినాలని చెబుతున్నాడంటే వినకుండా ఉండడం అనేది మరి దేవుని ప్రజలకే ఉన్నటువంటి ఒక వ్యాధి ప్రియుల. బయటవాడు ఎలాగో దేవుని మాటలు వినడు, కానీ విందురని ఎవరిని గురించి నేను మాట్లాడదను అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. ఎవరైతే వింటారో ఆ విన్న కారణాన్ని బట్టి వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినుట దేవుని గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని బాగు చేస్తుంది పిల్లలు, మనల్ని దిద్దుకునేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మరి ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత వారితో ఈ మాటలు తెలియజేయమని చెబుతున్నాడు. నేను ఈ స్థలమందు మిమ్మను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అన్నాడు. ఎవరైతే దేవుని ఆవరణములోనికి వెళ్ళాలని ఇష్టపడతారో, దేవుని మందిరంలోనికి వెళ్ళాలని ఇష్టపడతారో వారు తమ మార్గములను సరి చేసుకోవాలి, తమ క్రియలను దిద్దుకోవాలి. నరకపాత్రులమైన మనల్ని దేవుడు పరలోక వారసులనుగా చేశాడు. ఎందుకో మన మార్గములు సరిగా ఉండాలని ఆశించాడు, మన క్రియలు సరిగ్గా ఉండాలని ఆశించాడు. ఇప్పుడు కోరహు కుమారులు దేవుని మందిర ఆవరణములు చూడవలెనని మరి ఆశపడ్డారు ప్రియులారా. దయచేసి 84వ సంకీర్తనలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ కోరహు కుమారులు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధానములో. 2వ వచనము చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో. ఎందుకు దేవుని మందిర ఆవరణములు చూడవలెనని, ఎందుకు వారు ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని ఎందుకు చెబుతున్నారంటే, దేవుని మందిర ఆవరణములో, దేవుని మందిరములో 3 భాగాలు. మొట్టమొదటిది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుని మందిర ఆవరణములు చూడవలెనని వీరెందుకు ఆశపడుతున్నారంటే, దేవుని మందిర ఆవరణంలో బలిపీఠం ఉన్నది కనుక. హల్లెలూయా. నరకపాత్రులు, అసలు జీవించడానికే యోగ్యత లేని ఈ కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తా ఉన్నారు. మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము ప్రకారము కోరహు సంబంధులందరినీ
భూమి నెరవిడిచి మింగేటట్లుగా చేస్తానని మరి నెరవిడిచి మింగేటట్లుగా చేశాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలోనికి రండి దయచేసి. ఆ ఆ తమ సమస్త సాంపత్యమును మింగివేసెను. చూడండి పిల్లరా, వారు సమాజములో ఉండకుండా నశించారు. కోరహు కుమారులు ఏం చేశారు దయచేసి చూడండి. మోషే వారి ఎదుట మీరు ఇలా చేయొద్దు అని చెప్పేసి బ్రతిమిలాడినా కానీ మరి మోషేను వీళ్ళు అంగీకరించలేదు. 16వ అధ్యాయం 3వ వచనము చూడండి. మోషే మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును వీరేలా హెచ్చించుకొనుచున్నారని మోషేకు తిరగబడుతున్నారు. అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏం చేశాడు? అయ్యలారా మీరు అలా చేయొద్దని సాగిలపడ్డాడు. మీరు అలా చేయడము ధర్మము కాదు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెబుతున్నప్పటికీ వారు వినకుండా మిమ్మల్ని మా మీద అధికారిగా నియమించిన వాడు ఎవడు అని చెప్పేసి మోషేకు విరోధముగా ఈ కోరహు సంబంధులందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు మోషే ఏం చేశాడో వారి ఎదుట సాగిలపడ్డాడు. అయ్యలారా మీరు ఇలా చేయొద్దు. ఎందుకంటే వారు నష్టపోవడము మోషేకి ఇష్టం లేదు కాబట్టి. చాలామంది సేవకులు మరి విశ్వాసులను రిక్వెస్ట్ చేస్తారు, అమ్మ ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. ఎందుకు? కానుకలు ఇవ్వడం మానేస్తారన్న, లేదంటే పోషణ తగ్గుతుందన్న. అది కాదు, మీరు నష్టపోవడం ఇష్టం లేక. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మోషే ఏం చేస్తూ ఉన్నాడు? కోరహు సంబంధుల ఎదుట సాగిలపడుతూ ఉన్నాడు. సాగిలపడి ప్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యలారా మీరు ఇలా చేయకండి, ఈ తిరుగుబాటు సరి అయినది కాదు అని చెప్పినప్పటికీ వారు ఏం చేశారంటే మరి ఏం పర్వాలేదు అనుకున్నారు. ఆ కారణాన్ని బట్టి చూడండి దయచేసి 5వ వచనము. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవాకు తెలియజేసి తన సన్నిధికి రానివచ్చును. ఇలాగు చేయుడి, కోరహు అతని సమస్త సమూహము అయిన మీరును వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవు సమస్తమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. కోరహు మాత్రమే కాదు, కోరహు, అభిరాము, దాతాను వీరందరూ పోగయ్యారు. 30వ వచనం చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతోనే పాతాళంలో కూలినట్లు భూమి తన నెరవేర్చి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియన నేను. అతడు ఆ మాటలు చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమునంతటిని మృంగివేసిను. చూడండి పిల్లరా, అంటే ప్రాణములతోనే పాతాళములలోకి దిగిపోవాలన్నది అంత కోపము పుట్టించారు మోషేకు. మోషే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఆ మాటలు పలుకుతుండగానే ఇంకా పలుకుడం చాలించిన వెంటనే ఏం చేసినంటే భూమి నెరవేర్చింది, 2 పాయలైపోయింది. కోరహు సంబంధులందరూ ప్రాణములతోనే మట్టిపాలైపోయినారు. మట్టిపాలైపోయిన కోరహు సంబంధులు మరి ఈ కోరహు కుమారులు ఈ కీర్తన ఎలా రాస్తా ఉన్నారు అంటే ఆ 26వ అధ్యాయంలోనికి రండి దయచేసి 26వ అధ్యాయము 10వ వచనం నుండి ఆ సమూహపు వారు
ఆ, ఆ. అయితే కోరహు కుమారులు చావలేదు. ప్రభునందు ప్రియులారా, కోరహు కుమారులు ఎందుకు చావలేదంటే దేవుని మందిర ఆవరణములను చూడాలని ఆశపడ్డారు. భూమి నెరవేర్చింది, భూమి ఏమో పగులుతా ఉంది, వీరేమో పరిగెడతా ఉన్నారు. భూమి ఏమో నెరవేరుస్తూ వారిని ప్రాణములతో మింగాలని ప్రయత్నం చేస్తూ, మరి అది ఏమో పగులుతూ ఉంటే వీరేమో పరిగెడతా ఉన్నారు. చాలా సమయం అయిపోయింది. ఇంకా వారిలో ఒక ఆలోచన పుట్టింది, మనం ఎంత పరిగెత్తినా కానీ మనము ప్రాణములతోనే మరి పాతాళములకు దిగిపోతాము. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుని మందిర ఆవరణములను చూడవలెనని ఆశ కొందాం. హల్లెలూయా. దేవుని ఆవరణములో ఏముంటున్నదంటే బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠమును ఆశ్రయించిన కారణాన్ని బట్టి కోరహు కుమారులు బ్రతికిపోయారు పిల్ల. కాబట్టి ఆ కోరహు కుమారులే ఈ మాట పలుకుతూ ఉన్నారు. 4వ వచనము చూడండి, 84వ సంకీర్తన. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము ఎందుకు స్తుతిస్తారు అంటే ప్రతి విషయములో వారికి క్షేమము కలుగుతుంది కాబట్టి. హల్లెలూయా. ప్రతి విషయములో వారికి క్షేమము కలుగుతుంది కాబట్టి. ఇప్పుడు నరక పాత్రులుగా, మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి కోరహు కుమారులు ఎంత పరిగెత్తినా కానీ వారికి లాభము లేకపోయింది. వారు బలిపీఠమును ఆశ్రయించారు. అందుకే అంటున్నాడు, దయచేసి 3వ వచనము చూడండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమును వద్దకు నీ పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. ప్రభునందు ప్రియులారా, నీ బలిపీఠమును వద్దనే. కాబట్టి దేవుని మందిరములో మనము నివాసము చేయాలంటే ఆ నివాసము చేయాలన్న తృష్ణ మనలో ముందుగా ఉండాలి పిల్లలు. దేవుని మందిరములోనికి చాలా మంది ప్రవేశిస్తూ ఉన్నారు, కానీ దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ అనుభవాలను పొందుకోలేకపోతున్నారు. దేవుని బలిపీఠమును ఆశ్రయించలేకపోతున్నారు. కాబట్టి యూదా వారితో ఈ మాటలు పలుకు ప్రియ కుమారుడు ఇర్మియాను దేవుడు దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు. మీ క్రియలను మీరు దిద్దుకున్నాడు, మీ మార్గములను మీరు దిద్దుకునాలి. ఇప్పుడు వీరి క్రియలు, వీరి మార్గంలో దిద్దుకోవడానికి వీరు ఆశ్రయించిన స్థానము దేవుని మందిర ఆవరణము పిల్లలు. హల్లెలూయా. దేవుని బలిపీఠమును ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అన్ని విధాలుగా క్షేమము కలుగుతుంది పిల్లలు, అన్ని విధాలుగా లాభ పొందుతారు. ఇప్పుడు మరణానికి పాత్రులైన కోరహు కుమారులు మరి జీవమును సంతరించుకున్నారు. కారణం ఏంటంటే మరి దేవుని మందిరములో ఉంటున్నటువంటి బలిపీఠమును వారు ఆశ్రయించారు. దేవుని బలిపీఠమును ఆశ్రయించినప్పుడు అక్కడి వరకు వచ్చిన ఆ పగులు అంతా దేవుని బలిపీఠమును ఆశ్రయించగానే ఆగిపోయింది. ప్రాణములతోనే వారిని మృంగివేద్దాం అనుకున్నటువంటి భూమి అక్కడి బలిపీఠమును ఆశ్రయించగానే ఆగిపోయింది. అయితే మనకు ఒక బలిపీఠం ఉన్నది అని అన్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. మనకు ఒక బలిపీఠం ఉన్నది. అది ఏంటంటే వారు ఆశ్రయించినటువంటి బలిపీఠము, మనము ఆశ్రయించవలసిన బలిపీఠము మరి కలువరి సిలువ ప్రియులారా. హల్లెలూయా. వారు దేవుని బలిపీఠమును ఆశ్రయించి మరి జీవించారు. మనము కలువరి సిలువను ఆశ్రయించినట్లయితే మనము అన్ని విధాలుగా బాగు చేయబడతాం, అన్ని విధాలుగా సరిదిద్దబడతాం, అన్ని విధాలుగా మనము క్షేమకరమైన జీవితమును మనము జీవించగలుగుతాం ప్రియులారా. దేవుని సన్నిధానానికి రావడము ఎంత ప్రయోజనకరమో, దేవుని మందిరములో ఉంటున్న ప్రతి అనుభవమును మనం పొందుకోవడం మనకున్నటువంటి మరి అత్యంత కీలకమైన విషయం ప్రియులారా. దేవుని మందిరములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుని ఆవరణములోనికి వచ్చిన మనమందరము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన మనమందరము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కరుణాపీఠమును మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనము అన్ని విధాలుగా బాగు చేయబడతాం. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో ఏమన్నాడు, మీరు మన ప్రధాన యాజకుడు మన వలనే అన్ని విషయములో శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి కనుక సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు మనము ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము అన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కృపాసనము యొద్దకు చేరుతామో మనము కనికరింపబడతాం. హల్లెలూయా. కరుణాపీఠము దగ్గర మనకు కృప దొరుకుతుంది పిల్ల. ఆ కరుణాపీఠమును ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలంటే భక్తి శ్రద్ధలతో ఆశ్రయించాలనేది వేషధారణమైనది,
కానీ వారు ఉప్పొంగుచున్నారు. ఇప్పుడు ఇక్కడ కొరింథీయులు కూడా ఎలా ఉన్నారట? ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్న వారు కారా అంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే, మనము పులియని రొట్టెలతో పండుగ ఆచరించము అన్నాడు. అయితే పులిసిన దానిని మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి. పులిసిన దాన్ని ఏం చేయమన్నాడు? మీరు తీసి పారవేయమన్నాడు. 7వ వచనం చూడండి. మీరు పులిసిన పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటున్నాడు. తీసి పారవేయాలి. అందుకే రక్షణ పొందిన వారందరూ ఏం చేయాలి అంటే నూతనత్వమును సంతరించుకోవాలన్నాడు కదా. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పాతదైన పులిపిండిని అంటే రక్షణ పొందడానికి ముందున్నటువంటి మన స్థితిగతులన్నింటినీ మనము ప్రక్కన పెట్టేయాలి. మన పరిస్థితులన్నింటినీ చక్క చేసుకోవాలి. పిల్లలు, ఏ విషయంలో మనం తప్పిపోయామో ఆ విషయంలో మనం సరిచేయబడాలి. ఏ విషయంలో మనం దిద్దుబాటు అవసరమో అన్నింటి విషయాల్లో మనం దిద్దుకోవడానికి ఇష్టపడాలి. ఏ క్రియలో మనము విసర్జించాలో వాటిని విసర్జించాలి. వేటిని సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుంటున్నటువంటి మరి శ్రేష్ఠ భక్తులను దేవుడు ఇష్టపడుతుంటాడు పిల్లలు. అందుకే కౌరవ కుమారులు ఏం ప్రార్థన చేశారు? నీ మందిర ఆవరణములను చూడవలెనని మా ప్రాణములు ఎంతో ఆశపడుచున్నాయి. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి మనం వచ్చిన మనమందరము మనం ఏం చేయబడాలంటే మన బ్రతుకులను సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి కోపం పుట్టించే విధంగా మనము మన ప్రవర్తన ఉండిన స్థితిలో మనము దేవుని సన్నిధానానికి వచ్చి అదే స్థితిలో మనం ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి ఆయాసకరంగా బ్రతికిన స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలతో వచ్చిన మన బ్రతుకులో అదే బ్రతుకులతో మరలా మనం బయటకు వెళ్ళామనుకో ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ప్రయోజనం ఏముండదు. అవిధేయులుగా మనం దేవుని సన్నిధానానికి వచ్చినాం, మరలా ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనం అవిధేయులుగా పోయామనుకో ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని మందిరంలోనికి చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపడి తమ మార్గములను సరి చేసుకొని దిద్దుకొని బయటకు వెళ్తున్న వారిని బట్టి దేవుడు ఆనందిస్తారు పిల్లలు. హల్లెలూయా. కౌరవ కుమారులను చంపలేదు, ఎందుకంటే వారు బలిపీఠమును ఆశ్రయించారు. మనము కూడా బలిపీఠమును ఆశ్రయించాలి. మనం ఎప్పుడైతే బలిపీఠమును ఆశ్రయిస్తామో మనము కూడా దేవుని యొక్క పోలికలోనికి మార్చబడడానికి ఇష్టపడతాం. కలువరి సిలువను ముందుకు పెట్టుకున్నాలి. కలువరి సిలువ మనము ముందు ఉండాలి. కలువరి సిలువ మన ముందున్నప్పుడు ఆ సిలువను చూస్తూ మనం నడుచుకుంటే మన బ్రతుకులు సరి చేయబడతాయి. సిలువను చూచూ కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచూ కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనోరా. సిలువను చూస్తున్నప్పుడు మన హృదయం కరిగిపోతుంది పిల్ల. ఎంత గొప్ప వ్యక్తి నా కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, పాపము లేని ఒక పరిశుద్ధుడు నా కొరకు బలి కావాల్సి వచ్చింది. కాబట్టి నేను జీవిస్తే జీవితం ఎలా జీవించాలనుకుంటాను? పరిశుద్ధంగా జీవించాలనుకుంటాను. ఆ అనుభవంలోనికి మన తలంపులు వెళ్ళగలగాలి పిల్లలు. మన ఆలోచనలు వెళ్ళగలగాలి. ఎప్పుడైతే ఆ ఆలోచనలు వెళ్ళగలుగుతాయో, ఆ తలంపులు వెళ్ళగలుగుతాయో, మనము దేవుని మందిరంలో నివసించాలన్న తృష్ణ మనలో పెరుగుతుంది పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు కౌరవ కుమారులకు ఇక్కడ ఆశ్రయం దొరికింది, దేవుని బలిపీఠము యొద్దనే ఆశ్రయం దొరికింది. వారు ఎక్కడ ఉండాలనుకున్నారు? అక్కడనే దేవుని బలిపీఠము వద్దనే నేను నివాసము చేయాలనుకున్నాను. కాబట్టి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, సిలువను ఆశ్రయిస్తారో, సిలువను ముందుగా పెట్టుకొని ముందుగా జీవిస్తారో వారి జీవితంలో ఎలాగుంటాయంటే తమలో ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులను అసహించుకోవడానికంటే ముందు తమలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైన పద్ధతులను, పరిస్థితులను, ఆలోచనలను గురించి దుఃఖపడతారు పిల్ల. హల్లెలూయా. సమాజమును గురించి మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నారు,
కానీ నీ వ్యక్తిగత జీవితం గురించి నీవు మాట్లాడుకోగలుగుతున్నావా? నేను యథార్థంగా అడుగుతున్నాను. నీ వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడు కూడా తప్పు చేయట్లేదు. నేను మాటల విషయంలో కూడా తప్పిపోవట్లేదు. నా ఆలోచనల విషయంలో కూడా తప్పిపోవట్లేదు. నా హృదయము దేవుడు దర్శించి చూసినప్పుడు నిర్దోషము కనబడుతుందని చెప్పగలుగుతాం మనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, అదే ఇతరుల గురించి మనం మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడేస్తాం. కానీ నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో మోకరించి, నా పరిశుద్ధత ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నేను నిజంగా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నానా అనే క్వశ్చన్ ఎప్పుడైనా వేసుకోగలిగావా పిల్లరా? అలా వేసుకోగలిగితే మనము దిద్దుబాటును ప్రేమించున్న వారమే అవుతాం. దిద్దుబాటు నీకు అసహ్యము కనుక నీవు దానిని అసహించుకొని నీవు దానిని ఇష్టపడడం లేదు అన్నాడు. ఆ మాట చూడండి 50వ సంకీర్తనలో, దిద్దుబాటు నీకు అసహ్యము గనుక నీవు నా మాటలను నీ వెనుక త్రోసి వేసేదవు. దిద్దుబాటు నీకు అసహ్యము గనుక నీవు నా మాటను వెనుకకు త్రోసి వేస్తూ ఉన్నావు. కానీ శ్రేష్ఠ భక్తులని పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలను విన్నారు. దేవుని మాటలను ఎలా విన్నారంటే తన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా దేవుని మాటలను ఎంచారు. యోబు భక్తుడు ఈ మాటలు చెబుతాడు. యోబు కావ్య ప్రవచన గ్రంథంలో చూడండి, దయచేసి 23వ అధ్యాయము 12వ వచనము 10 నుంచి చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను సువర్ణము వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆ మార్గమున అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతుంది. నాకు ఒక అభిప్రాయం ఉన్నది, ఆ అభిప్రాయం కంటే దేవుని మాటలే నాకు ఎక్కువగా అనుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. అంటే దేవునికి లోబడే విషయంలో దేవుని మాటను నేను వినకుండా దాన్ని పక్కన పెట్టలేదు, పెడచెవిన పెట్టలేదు అంటున్నాడు. అదేవిధంగా నా అడుగుజాడలను ఆయన మార్గములో నడవడానికి ఇష్టపడ్డాయి అని చెబుతా ఉన్నాడు. అంటే భక్తులందరూ తమ జీవితాలు తమకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడలేదు, తమ జీవితములలో యేసయ్యకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. దేవుని దృష్టికి యోగ్యులముగా ఉండాలని ఇష్టపడ్డారు, దేవునికి ప్రతిబింబాలుగా ఉండడానికి ఇష్టపడ్డారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుని మాటకు లోబడాలి అంటే ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మనకు అన్యాయము అని అనిపించిన వాటి విషయంలో కూడా మనము దేవుని మీద ఆధారపడడమే, నమ్మకం ఉంచడమే మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు ప్రతి చోట నీకు ఒక క్వశ్చన్ అనేది ఏర్పడితేనే ఉంటుంది. నేను దేవుని నమ్ముకున్నాను, నాకెందుకు ఈ బాధలు ఉన్నాయి అనే క్వశ్చన్ వస్తుంది. నేను దేవుని నమ్ముకున్నా, నాకెందుకు ఈ అప్పులు ఉన్నాయి, నాకెందుకు ఈ అనారోగ్యం ఉన్నది, నాకెందుకు ఈ వెలివేతలు ఉన్నాయి, నన్నెందుకు అనేకులు తృణీకరిస్తారు, నన్నెందుకు అందరూ పట్టించుకోరు, నన్నెందుకు అందరూ తూలనాడుతారు, నన్నెందుకు అసహించుకుంటారు, నన్నెందుకు అపహాస్యం చేస్తారు. ఇటువంటి పరిస్థితులు, క్వశ్చన్ మార్క్స్ అన్నీ దేవుని అనుసరించే వారికి ఉంటాయి పిల్లలు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నిటిని పక్కన పెట్టేసి దేవుని మాట మీద ఎవరైతే తమ మనసును కేంద్రీకృతం చేస్తారో వారే తమ మార్గములను దిద్దుకోవడానికి ఇష్టపడతారు. నీవు అన్నిటి మీద మనసు పెట్టినావనుకో, నీ బ్రతుకును దిద్దుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా ఇష్టపడవు. హల్లెలూయా. నువ్వు దేవుని మాటను వినడానికి ఇష్టపడవు. ఇవన్నీ అలా ఉన్నా పర్వాలేదు, కానీ నేను దేవుని మాటను వింటాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు విధేయుని అవుతావో, నీ మార్గములు సరి చేసుకోవడానికి, నీ క్రియలను సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమును గురించి, ఆలయముల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ దేవుని ఆలయములో ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు మాత్రం కలిగి ఉండలేకపోతున్నారు. ఇప్పుడు మనం కూడా చాలామంది దేవుని సన్నిధానంకి వస్తూ ఉన్నాం, దేవుని మందిరములో నివసించే అంత కెపాసిటీ మనం సంపాదించుకున్నామా? హల్లెలూయా. అందుకే 15వ సంకీర్తనలో ఏమంటాడు? 15వ సంకీర్తన చూడండి. 15వ సంకీర్తనలో, దేవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ స్థలం పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. నీ గుడారము అనగా దేవుని మందిరము. హల్లెలూయా. దేవుని ఆవరణములో దేవుని మందిరములో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు
అని చెబుతూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అట్టివాడు నాలుకలతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రమాణాలు చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే పెళ్లిలోనే ప్రమాణాలు చేస్తాం. ఏదైనా చిన్న నష్టం వస్తే ప్రమాణాలన్నీ ఎడిపోతాయో తెలియదు. స్త్రీతో దేవుడు మరి దైవజనుడు మాట్లాడుతూ నీ భర్త ఎడల భద్రాలు అయి ఉన్నావు అంటే ఉంటానండి, భర్తతో భద్రవై ఉందో అంటే ఉంటానండి. ఏదైనా చిన్న సమస్యలు వచ్చేసరికి ఇక భద్రుడు లేదు బిద్దుడు లేదు భయ్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నీతిమంతుడు యథార్థమైన ప్రవర్తన, దేవుని మందిరంలో నివసించే అనుభవము, దేవుని గుడారములు అతిథిగా ఉండే వానికి ఉండే లక్షణము ఎలాంటిదంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఏదన్నా బాధ కలగంగానే ఏదైనా నష్టపోగానే భర్తలను విడిచిపెడుతున్న భార్యలు ఉన్నారు, భార్యలను విడిచిపెడుతున్న భర్తలు ఉన్నారు. కానీ ప్రమాణాలు మాత్రం అందరి సమక్షంలో, దేవుని సమక్షంలో, సంఘము సమక్షంలో చేస్తారు. మరి నష్టము కలిగినను మాట తప్పుడనే మాట అక్కడ చెప్తారు. వ్యాధి యందు, ఆరోగ్యమందు, కలిమి యందు, లేమి యందు, అన్ని పరిస్థితుల యందు నువ్వు నడుచుకుందు అంటే నడుచుకుందును అని చెప్పేసి ఏదన్నా చిన్న నష్టం ప్రాప్తించగానే మరొకరిని ఏర్పాటు చేసుకొని ఎస్కేప్ అయ్యే వాళ్ళు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎస్కేప్ అవుతున్న వారిని చూస్తున్నాం. పిల్లలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నదంటే దేవుడు అంటే భయం లేదు. హల్లెలూయా. మలాకి గ్రంథంలో చెప్తాడు, శిక్ష శీఘ్రముగా రాకపోవడము చూసి జనులు ఏం చేస్తారట? భయము విడిచి పాపము చేస్తారట. దయచేసి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము చూడండి. చాలు పిల్లరా. ఇప్పుడు మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనము చూడండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. ప్రభునందు ప్రియులారా, నా బలిపీఠమును మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిస్థితిని మీరందరూ. యెహోవా భోజనపు బల్ల పరిచినందు చేతనే కదా అంటున్నాడు. దేవుని బలిపీఠమును వీరేం చేస్తూ ఉన్నారు? అపవిత్రమైన వాటిని అర్పిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని ప్రజల మీదకి దేవుడు ఎందుకు శిక్ష తీసుకురాడంటే ఇకనన్నా మారుతారేమో ఒక అవకాశము ఇవ్వాలని. ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. పిల్లలు అందరూ మారు మనసు పొందాలి, అందరూ దేవుని పోలికలోనికి మార్చబడాలి, మంచివారు తయారు కావాలని దేవుని కోరిక. కానీ ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారట? చేసేదంతా చేసేసి తర్వాత మేమేం చేస్తామని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం అలాగుండదు పిల్లలు. మన మార్గంలో మనం సరిదిద్దు చేసుకోవాలి, మన క్రియలను మనం సరి చేసుకోవాలి. దేవుని మందిరములో మనం నివసించే వారముగా మనం తయారు కావాలి. అలా ఎప్పుడైతే మనం తయారవుతామో అప్పుడు మన క్రియలను మనము సరి చేసుకునే అనుభవంలో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఒకరోజు మనం మన బ్రతుకులను సరి చేసుకోవడం కాదు, ప్రతిరోజు మన క్రియలను సరి చేసుకోవాలి. ప్రతిరోజు మన మార్గంలో సరి అయినగా ఉన్నావా లేవా అని మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఇతరులను పరీక్షించే జీవితం కాదు పిల్లలు, తను తాను పరీక్షించుకునే జీవితం. ఎక్కడ పరీక్షించుకోవాలి? యేసయ్యను మనము మాదిరిగా చూసుకొని, యేసయ్యను మనము మరి ముందు పెట్టుకొని మనం అలాగ ఉన్నామా లేదా? పౌలు భక్తుని ముందు పెట్టుకొని, పౌలు భక్తుడు అనేకమైన శ్రమలు అనుభవించాడు.
అనేకమైన వెలివేతలను ఎదుర్కొన్నాడు, అనేకమైన పరిస్థితుల గుండా నడిచాడు. కానీ ఎక్కడ కూడా పరిస్థితులను మీద దృష్టి కేంద్రీకరించలేదు. ఆయన దేవుని అప్పగించిన పని మీద దృష్టి కేంద్రీకరించాడు. మనము ఈ లోకములో ఎలా నివసించాలని దేవుడు రాశాడో అలా నివసిస్తాం. కానీ మనము మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, రక్షణ పొందాం, విలువైన రక్తము చేత మనం కొనబడిన మనమందరం ఎలా నడుచుకుంటున్నాం అనేది మనము నిరంతరము పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే పరీక్షించుకుంటామో అప్పుడు సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవడానికి మనం ఉపక్రమిద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగండి ప్రభు. ఈ కలువరి శిలువ రక్తధారుల కింద నా అపరాధములను, నా దోషములను కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రీకరించండి. నన్ను శుద్ధునిగా చేయండి, నన్ను శుద్ధురాలుగా చేయండి కన్న తండ్రి. నా పరిస్థితులను ప్రభువా సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. వ్యక్తిగతంగా అనేకులను నేను పరిశీలన చేస్తున్నాను, కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను అనుసరించవలసినవి అనుసరించకుండా వెనుదీస్తా ఉన్నాను. ఒక్కసారి నన్ను మన్నించండి కన్న తండ్రి.